కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అంటూ ఆయన జీవితాంతం మరి పాటల రూపకంగా మంచి గాయకుడు, కళాకారుడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో కీలక పాత్ర. మరి గోదావరి కని పోరాటాల పురిటిగడ్డ, పారిశ్రామిక ప్రాంతం గోదావరి కనిలో మరి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో మరి సంబోధు కొమరయ్య ప్రజానాట్య మండలిలో పనిచేస్తూ బ్రతుకు తెరువు కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడిగా సూపర్ బజార్ RG1లో మరి కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో మరి ఆయనకు సంబంధించి ఒక వారం రోజుల కింద పూర్తిగా అనారోగ్యంగా ఒకేసారి మరి పక్షవాతం రావడంతో ఆ కుటుంబం రోడ్డున పడడం నిజంగా బాధాకరం. మరి కూలీ నాలి చేసుకొని జీవించే స్థితిలో ఈరోజు మరి ఎలాంటి బతుకుదెరువు లేకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నది. మరి మొన్నటికి మొన్న మరి ఆయనకు పక్షవాతం రావడంతో దానికి సంబంధించినటువంటి ఆసుపత్రిలో చేర్పిస్తే దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు మరి వైద్య చికిత్స చేస్తే మరి ఎక్కడ లేని విధంగా పాపం ఉన్న ఒక ఇల్లుంటే ఇల్లు అమ్మే పరిస్థితి, ఎంతో కొంత గుంట జాగుంటే అది కూడా అమ్మే పరిస్థితిలో ఉంది. కాబట్టి వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు ఈ ప్రజా గాయకుణ్ణి, తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఖచ్చితంగా గుర్తించి వారు చేసినటువంటి అప్పులు అనేక రకాలుగా రోడ్డున పడే పరిస్థితి దాపురించింది కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఆయన్ను వెంటనే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సింగరేణి యాజమాన్య అధికారులు సంబంధించి మరి ఆయన పని చేయలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వారి సతీమణి గారికి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇతరాత్ర సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సిబ్బంది వారు చేస్తున్నటువంటి మిత్రులు కూడా ఆ కుటుంబానికి ఆసరగా నిలవాలని మా స్వచ్ఛంద సంస్థల నుంచి మా వంతుగా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించి ఖచ్చితంగా సంబోధు కొమరయ్య కుటుంబానికి అండగా నిలవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.